ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కద్ది శ్రీనివాసరెడ్డిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్రాల నగేష్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లుగా ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోషరావు అన్నారు. ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రెస్ క్లిప్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై తమ నేత కంది శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలో ఎలాంటి అసత్యం లేదు అన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అనుకోండి అని పెషీల్లో చెప్పినట్లుగా అలాగే ఎన్నికలకు 6 నెలల ముందు కాంగ్రెస్ లో చేరి రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పలువురు కౌన్సిలర్లు రాజకీయ నాయకులతో చెప్పింది వాస్తవం కాదా అన్నారు. అందుకే ఎమ్మెల్యే సికండి రాజకీయాలు చేస్తున్నాడన్న వ్యాఖ్యలు కంది శ్రీనివాసరెడ్డి కట్టుబడి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో సహా తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, నీవు అలాగే నీ కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆయన అలా మాట్లాడలేదని ప్రమాణం చేసి తన సచ్చీలత నిరూపించుకోవాలంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు చేస్తున్న నగేష్ ఎమ్మెల్యేను సంప్రదించి ప్రమాణం చేసే తేదీని ఖరారు చేయాలన్నారు. ప్రమాణం చేసే వరకు బరాబర్ సిక్కండి రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శిస్తూనే ఉంటారంటూ కూడా ఆయన తెలియజేశారు. నిన్నటి రోజు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోదరుడు ఎన్రాల నాగేష్ గారు ఆరోపణలు చేయడం ఇంతవరకు సమంజసం అని చెప్పి నేను ఎన్రాల నాగేష్ గారిని అడుగుతా ఉన్నాను. కంది శ్రీనివాసరెడ్డి గారు మొన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ గారి మీద శిఖండి రాజకీయాలు చేస్తున్నావని చెప్పి, వ్యభిచార రాజకీయాలు చేస్తున్నావని చెప్పి ఆరోపణలు చేయడం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే పాయల్ శంకర్ గారు అభివృద్ధి పేరు మీద నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల సంక్షేమార్థం అభివృద్ధి కొరకు నువ్వు మంత్రుని కలిసినా ముఖ్యమంత్రిని కలిసినా మేము తప్పుగా భావించడం లేదు. కానీ నువ్వు కలుస్తూ మంత్రి పేషీల్లో కానీ ముఖ్యమంత్రి పేషీలో కానీ నేను ఒక కాంగ్రెస్ శాసనసభ్యుని అనుకోండి అని చెప్పి నువ్వు చెప్తున్న మాట వాస్తవం కాదా? ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీ నాయకులతోటి, కౌన్సిలర్లతోటి నేను 6 మాసాలు 7 మాసాల ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేరి రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా అని నువ్వు చెప్తున్నటువంటి మాటలు వాస్తవం కాదా పాయల శంకర్ గారని నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ నీ సచ్చీలత నిరూపించుకోవాలనుకుంటే నేను కంది శ్రీనివాసరెడ్డి గారి తరపున మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆదిలాబాద్ నియోజకవర్గంలో అతి ప్రాచీన దేవాలయం, మనమందరం అతి విశ్వాసంగా నమ్ముకునే దేవాలయం జైనత్ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ముందు నీ కుటుంబ సభ్యులు తడి బట్టలతో వచ్చి, అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులు తడి బట్టలతో రావడం జరుగుతుంది. కంది శ్రీనివాసరెడ్డి గారు నువ్వు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కౌన్సిలర్తో కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులతో కానీ నీవు కానీ నీ కుటుంబ సభ్యులు చెప్పుతున్న మాట వాస్తవమని కంది శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులు జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ముందు ప్రమాణం చేస్తారు. నువ్వు చెప్పలేదని నువ్వు ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా పాయల శంకర్ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సోదరుడు ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తి, బీజేపీ భావాలు కలిగిన వ్యక్తి ఎన్రాల నాగేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను. మీరే డేటుని మీ ఎమ్మెల్యే గారిని అడిగి మీరు డేటు చెప్పండి. ఆ డేటుకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి కుటుంబం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ప్రమాణం చేయడానికి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందు మీరు ప్రమాణం చేసే వరకు మిమ్మల్ని రాజకీయ వ్యభిచారిగా, రాజకీయ శిఖండిగా మేము బరాబర్ అంటూనే ఉంటాం. మా నాయకుడు మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటాడు. మీ సచ్చీలత నిరూపించుకునే వరకు, మీ నిజాయితీని నిరూపించుకునే వరకు మేము మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటాం శంకర్ గారు అని చెప్పి నేను గౌరవ శాసనసభ్యునికి వారి అనుచరులకు తెలియజేస్తా ఉన్నాను.